దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమితో భారత జట్టుపై విమర్శలు ఎక్కువయ్యాయి. మాజీ ప్లేయర్లు చాలా మంది కోచ్ గంభీర్ను ఏకిపారేస్తున్నారు. దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అయితే పిచ్ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దన్నాడు. క్యూరేటర్కే వదిలేయాలన్నాడు. ఇక తాజాగా దినేష్ కార్తిక్ కూడా గంభీర్కు చెరకలంటించాడు. తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్ ప్యూర్ బ్యాటర్ గానే ఆడాడు. ఇదే ఇప్పుడు దినేష్ కార్తిక్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. చూస్తుంటే గంభీర్ వాషింగ్టన్ సుందర్ ను బ్యాటర్ గా కొనసాగించేలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశాడు. సుందర్ ను బ్యాటర్ గా మాత్రమే ఆడిస్తే అది అతడి కెరీర్ పైనే ప్రమాదమని అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ లో వాషింగ్టన్ సుందర్ ను ఎలా చూడాలనుకుంటున్నారనేది క్లారిటీ ఉందా అని ప్రశ్నించాడు. అతన్ని 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించారని, బ్యాటింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పరోక్షంగా సూచిస్తున్నారన్నాడు. ఇది ఇలానే కొనసాగిస్తే అతను పూర్తిగా బ్యాటింగ్ పైనే ఫోకస్ పెడతాడని, అతని కెరీర్ నాశనం అవుతుందంటూ హితవు పలికాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ గా మారితే మాత్రం అది అతని బౌలింగ్ పై ప్రభావం చూపుతుందని కార్తిక్ పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణించగలడని, కానీ అతన్ని బ్యాటర్ గా ప్రమోట్ చేసే రెండిట్లో రాణించలేడని డీకే తేల్చేశాడు. మరిన్ని మ్యాచ్ల్లోనూ సుందర్ ను 3వ స్థానంలో ఆడిస్తే అతని బౌలింగ్ దెబ్బతింటుందని హెచ్చరించాడు. దినేష్ కార్తిక్ మాత్రమే కాదు, చాలా మంది మాజీ ప్లేయర్స్ వాషింగ్టన్ సుందర్ ను 3వ స్థానంలో ఆడించడాన్ని తప్పుపడుతున్నారు. టెస్ట్ ఫార్మాట్ లో ఎంతో కీలకమైన ప్లేస్ లో మితిమీరి ప్రయోగాలు చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ చేయాలనుకుంటే ప్యూర్ బ్యాటర్లనే మార్చాలంటూ సలహా ఇస్తున్నారు. అన్నిసార్లు వాషింగ్టన్ సుందర్ ఆ ప్లేస్ లో సక్సెస్ కాలేదని చెబుతున్నారు. గతంలో పుజారా వంటి టెస్ట్ స్పెషలిస్టులు సుదీర్ఘకాలంగా ఈ ప్లేస్ లో భారత్ కు ఆడారు. అలాంటి బ్యాటర్లను ప్రమోట్ చేయాలే తప్ప బౌలింగ్ ఆల్రౌండర్లని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.